శ్రీ గురుభ్యో నమః. మనం పరమ పవిత్రమైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల నిలయమైనటువంటి నృసింహవనం గురునివాస్ సమీపంలో ఉన్నాం. పరమ గురువుల అధిష్టాన మందిర మండపంలో ఉన్నాం. ఇవాళ విశ్వవ్యాప్తంగా ఆస్తిక మహాజనులందరూ కూడా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి 75వ వర్ధంతి మహోత్సవాన్ని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ శృంగేరితో పాటు శృంగేరి శంకర మఠాలతో పాటు శిష్యులు భక్తులు ప్రపంచవ్యాప్తంగా తమ తమ ఆధ్యాత్మిక కేంద్రాల్లో మఠాల్లో చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉన్నారు. జగద్గురువులకు 75 ఏళ్ళు వయసు దృష్ట్యా వారిని ఈ 75వ వర్ధంతి సందర్భంగా 75వ జన్మదిన సందర్భంగా వజ్రోత్సవ భారతి అని ఈ సంవత్సరం ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహణకు కూడా శృంగేరి శారదాపీఠం సన్నాహాలు చేస్తుంది. ప్రధానంగా వజ్రోత్సవ భారతి అంకురార్పణ జగద్గురువుల వర్ధంతి 75వ వర్ధంతి మహోత్సవం సందర్భంగా ఈ శృంగేరి శారదాపీఠంలో ఎన్నెన్నో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రతువులు కూడా జరుగుతున్నాయి. ఈ అన్ని విశేషాలను మనం తెలుసుకోవడానికి శృంగేరి ఆస్థాన పండితులు విద్వద్వరేణ్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఈ కార్యక్రమాలన్నీ శృంగేరి పక్షాన జరిగే శృంగేరి పీఠం నిర్వహించే ఎక్కడ ఏ కార్యక్రమాలైనా కూడా వారు వైదిక నిర్వాహకులుగా ఎంతో శ్రద్ధతో భక్తితో ధర్మనిష్టతో నిర్వహిస్తున్న మహానుభావులు శ్రీ శివకుమార్ శర్మ గారు. ఇప్పుడే ఉభయ జగద్గురువులు ఇచ్చేసి ఇక్కడ ఆ హోమం పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయ్యాక ఒక్క క్షణం తీరిక లేకున్నా కూడా మనతో ఈ విషయాలన్నీ తెలియపరచడానికి వారికి అంగీకరించారు. వారికి నమస్కారాలు. గురుగారు, ఇప్పుడు మీరు గత 30-40 ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా జగద్గురువులను అత్యంత దగ్గరగా చూస్తున్నటువంటి దగ్గరి శిష్యులు. అందులో మీకున్న భక్తి ప్రపత్తులు కానీ అందరికీ జగద్విదితము. ప్రధానంగా మొదట భారతీతీర్థ స్వామి వారి గురించి తంగిరాల శివకుమార్ శర్మ గారిని అడిగితే ఎలా ఉంటుందో దయచేసి వినిపించండి. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్రౌఘదాయకం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు సాక్షాత్ శంకరావతారులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి చరణారవిందములకు సాష్టాంగ నమస్కారాలను సమర్పిస్తూ తత్కరకమల సంజాతులు తదభిన్న స్వరూపులైనటువంటి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి చరణారవిందములకు సాష్టాంగ నమస్కారాలని సమర్పిస్తూ గురువుల గురించి ఒక 2 వాక్యాలని వారికి సమర్పణ చేయాలి అని భావిస్తున్నాను. ఈనాడు ఆది శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములలో సర్వశ్రేష్టమైనటువంటిది ప్రధానమైనటువంటి పీఠం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ పీఠం యొక్క ప్రథమాధిపతులు జగద్గురు శంకరాచార్యుల వారి శిష్యులలో వయోదృష్ట్యా పాండిత్య దృష్ట్యా కూడా అత్యంత శ్రేష్ఠులైనటువంటి శ్రీ సురేశ్వరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి పీఠం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. ఎందుకంటే సురేశ్వరాచార్యుల వారు శంకరాచార్యుల వారు రచించినటువంటి భాష్యాలకి వార్తికాల్ని రచించినటువంటి మహాత్ములు. అటువంటి విద్వద్వరిష్ఠులు అధిష్ఠించినటువంటి పీఠం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. ఈ పీఠంలో వచ్చినటువంటి యతివరేణ్యులందరూ విద్యా తపోమూర్తులు. బ్రహ్మచర్యం నుంచే సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి పరమ వైరాగ్యమూర్తులు, శిష్యానుగ్రహ తత్పరులు అయి ఉన్నారు. ఈ పీఠంలో 36వ పీఠాధిపతులుగా మనల్ని అందరినీ ప్రస్తుతం అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారు ప్రాతస్మరణీయులైన జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు. మహాస్వామి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి 50 సంవత్సరాలు జరిగాయి. కిందటి సంవత్సరం సువర్ణ భారతి అనేటువంటి పేరుతో సంవత్సరం అంతా చాలా విశేష ధార్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు వారికి 75 సంవత్సరాలు
వచ్చినటువంటి ఈ సందర్భంలో వజ్రోత్సవ భారతి అనే పేరుతో ఈ సంవత్సరం అంతా అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలని జరపాలి అని జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి ఆజ్ఞ, మరియు శిష్యులందరి యొక్క కోరిక కూడా అదే. ఎందుకంటే గురువు గారికి ఏదైతే ప్రియమో అటువంటి పనిని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వజ్రోత్సవ భారతి అనే కార్యక్రమంలో అంగంగా అనేక ధార్మిక కార్యక్రమాలు శృంగేరి శారదాపీఠంలో జరుగుతున్నాయి. ఇంతకు పూర్వం మహాసన్నిధానం వారి షష్ట్యబ్ద పూర్తి సందర్భంలో, అలానే వారి సప్తతి పూర్తి సందర్భంలో ఇక్కడ శృంగేరి క్షేత్రంలో చాలా అద్భుతంగా అయుత చండీ మహాయాగం అనేది జరిగింది. కానీ ఈ సంవత్సరం పంచాయతన దేవత ఆరాధన అనేది జరగాలి అనే ఒక దృష్టితో మహాస్వామి వారి ఆదేశానుసారం శివుడు, అమ్మవారు, గణపతి, సూర్యుడు మరియు మహావిష్ణు ఈ 5 దేవతల ఒక ఆరాధన, పంచాయతన దేవత ఆరాధన అనేది చాలా విశేషంగా జరుగుతోంది. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, ఆ ఒకే భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనే మాటని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదే సిద్ధాంతాన్ని ఆది శంకరాచార్యులు వారు ప్రతిపాదించారు. శంకరాచార్యులు వారు పంచాయతన దేవతా పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే అప్పటి కాలంలో ఎలా ఉండేదంటే శివుడు గొప్ప, విష్ణువు గొప్ప, శివుడి కంటే విష్ణువే శ్రేష్ఠుడు, లేదా వీళ్ళందరికంటే అమ్మవారు చాలా శ్రేష్ఠురాలు, వీళ్ళందరినీ సృష్టించింది అమ్మవారే అని శాక్తేయులు. ఇంకా గణపతి ఆరాధకులు ఏం చెప్పేవాళ్ళంటే త్రిపురాసుర సంహార కాలంలో శివుడు కూడా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు కాబట్టి గణపతే చాలా గొప్ప అని, ఈ విధంగా సనాతన ధర్మ అనుయాయుల్లోనే ఒక విధమైనటువంటి అంతఃకలహాలు ఉన్నటువంటి ఆ కాలంలో శంకరాచార్యుల వారు ఉపనిషత్తు యొక్క ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో ఏకేశ్వరవాదం, ఒకే భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనేటువంటి ఆ తత్వాన్ని చాలా విస్తృతంగా ప్రతిపాదించి, అందుకే శంకరాచార్యుల వారు అనేక స్తోత్రాలని రచించారు. అమ్మవారి స్తోత్రాల్ని, శంకర స్తోత్రాల్ని, గణపతి మీద ఇంకా అనేక దేవతా స్తోత్రాలను రచించారు. కాబట్టి ఆ ఒకే పరమాత్మ అనేక రూపాల్లో ఉన్నాడు అనే తత్వాన్ని జనులందరికీ తెలియపరచాలి అనే ఉద్దేశంతో మహాస్వామి వారి ఆదేశానుసారం శృంగేరి క్షేత్రంలో ఏకకాలంలో ఆ పంచాయతన దేవత ఆరాధన అనేది ఒకే యాగశాలలో జరుగుతుంది. ఇది చాలా విశేషం, మీరందరూ చూసే ఉండొచ్చు. విశేషం, అవును. ప్రతినిత్యం మహాగణపతికి గణపతి అథర్వశీర్షం అనేది అత్యంత ప్రియమైనది. గణపతి అథర్వశీర్ష పారాయణం, అలానే 1,00,000 మోదక గణపతి హోమం. ఎందుకంటే మోదక ప్రియుడు విఘ్నేశ్వరుడు అని. అవును. ఈ గణపతి ఆరాధన, చతురావృత్తి తర్పణం, గణపతి సహస్రనామార్చన, ఇవన్నీ గణపతి ఆరాధన అంగంగా జరుగుతున్నాయి. అలాగే నమస్కార ప్రియం భాను అని అన్నారు, అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు అని. అందుకనే అరుణ ప్రశ్న పారాయణ పూర్వకంగా సూర్య నమస్కారాలు, అలాగే 12,000 సార్లు అరుణం మహాసౌరం పారాయణం, అలానే ఆదిత్య హృదయం ఇత్యాది సూర్య సంబంధమైన స్తోత్ర పారాయణలు, ఇవి సూర్య ఆరాధన ఇక్కడ శృంగేరిలో జరుగుతోంది. అలానే మహావిష్ణువు యొక్క ఆరాధన అంటే లక్ష్మీనారాయణ హృదయ పారాయణం, అదే 5,000 సార్లు. ఎందుకంటే జప 5,000 అని ఆ లక్ష్మీనారాయణ హృదయం యొక్క వైశిష్ట్యం పురాణంలో చెప్పబడ్డది. అంటే 5,000 సార్లు ఆ లక్ష్మీనారాయణ హృదయాన్ని పారాయణ చేస్తే దానివల్ల భగవంతుడు సుప్రీతుడవుతాడు అని. కాబట్టి ఆ మహావిష్ణువు ఆరాధన అంగంగా లక్ష్మీనారాయణ హృదయ పారాయణం, అలానే పురుష సూక్త పారాయణం ఇత్యాదులన్నీ మహావిష్ణువు ఆరాధన అంగంగా శృంగేరి క్షేత్రంలో జరుగుతున్నాయి. ఇంకా అమ్మవారు భగవతి ప్రీత్యర్థం సహస్రచండీ మహాయాగం శృంగేరిలో జరుగుతోంది. శృంగేరిలో దాదాపుగా అనేక సార్లు చండీ హోమాలు, చండీ ఆరాధన అనేది చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న అమ్మవారు సకల విద్యాధి దేవత అయినటువంటి శారదా పరమేశ్వరి, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. కాబట్టి శృంగేరి క్షేత్రంలో అనేక సార్లు చండీ హోమం జరుగుతోంది. ఇప్పుడు ఈ విశేషంగా సహస్ర చండీ మహాయాగం అనేది ఈ వజ్రోత్సవ భారతి కార్యక్రమ అంగంగా జరుగుతోంది. అలానే పరమేశ్వరుడి ప్రీత్యర్థం అతిరుద్ర మహాయాగం అనేది శృంగేరి క్షేత్రంలో జరుగుతోంది. ఇవి కాకుండా ఇంకా అనేక మంత్ర జపాల అనుష్ఠానం, బాల మంత్రం, శ్రీ విద్యా పంచదశాక్షరి మహామంత్రం, షోడశాక్షరి మంత్రం, సరస్వతి మంత్రం, ఇంకా అనేక మంత్ర జప అనుష్ఠానాలు, లలితోపాఖ్యాన పారాయణం, తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి ప్రీత్యర్థం సుందరాకాండ పారాయణం, 1000 సార్లు సుందరాకాండ పారాయణం, అలానే మన్యు సూక్త పారాయణం. ఇవన్నీ లోకక్షేమార్థం. ఎందుకంటే ఇప్పుడు మన సనాతన ధర్మానికి విధర్మీయులు చాలా ఈ ధర్మాన్ని
నాశపరచాలి అని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధర్మీయుల అట్టహాసం అనేది ఉండకుండా మళ్ళీ సనాతన ధర్మం అన్ని చోట్ల ఉండాలి. ఎందుకంటే జగద్గురు మహాస్వామి వారు ఎప్పుడూ తమ అనుగ్రహ భాషణాల్లో సెలవిస్తూ ఉంటారు, సనాతన ధర్మం అనేది సుభిక్షంగా ఉంటే ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది. అటువంటి సనాతన ధర్మ సంరక్షణార్థం సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఆస్తిక మహాజనులు వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో లోక క్షేమార్థం ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ పంచాయతన దేవత ఆరాధన అనేది జరుగుతోంది. అనేక భక్తులు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చి జగద్గురు మహాస్వామి వారిని రకరకాలుగా వారు సేవిస్తున్నారు. కొంతమంది భక్తులు ఇలా కీర్తన నామ సంకీర్తన చేస్తూ తద్వారా కూడా భగవంతుణ్ణి తృప్తిపరచాలి అనే ఉద్దేశంతో అనేక ప్రాంతాల నుంచి క్షేత్రానికి భక్తులు విచ్చేస్తున్నారు. ఈ చైత్ర శుక్ల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఈ 15 రోజులు ఈ క్షేత్రంలో చాలా విశేషంగా ధార్మిక ఉత్సవాలు అనేది జరుగుతూ ఉన్నాయి. శివకుమార్ శర్మ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు షష్ఠబ్ది పూర్తి, దివ్య సప్తతి పూర్తి, సువర్ణ భారతి, అంతకుముందు కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు మీరు చెప్పిన పంచాయతన ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో వేరు వేరు సందర్భాల్లో జరిగాయి, కానీ ఇలా ఏకకాలంలో ఒకే యాగశాలలో జరగడం ఈ శృంగేరి ఋత్వికులందరికీ ఆవాసం ప్రత్యేక 600-700 మంది ఋత్వికులు దేశవ్యాప్తంగా వచ్చిన వారు. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కాశీ, ఇంకా అటు ఢిల్లీ, ఈ రకంగా మన దేశం యొక్క నానా భాగాల నుంచి, నానా ప్రదేశాల నుంచి ఋత్వికులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఎందుకంటే శృంగేరిలో ఏ ఒక ధార్మిక కార్యక్రమం జరిగినా అది చాలా శాస్త్రీయంగా విధివత్తుగా జరుగుతుంది అనేటువంటి భావన, ఇది కేవలం భక్తుల యొక్క భావన కాదు, ఇక్కడికి వచ్చేటువంటి ఋత్వికుల యొక్క అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే ఇక్కడ జగద్గురువుల పర్యవేక్షణలో ఈ ధార్మిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి కాబట్టి ఇక్కడ శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసం ఇక్కడి వాళ్ళది. కాబట్టి ఏ ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతోందో ఆ ఫలాన్ని కూడా మనం వెంటనే దాన్ని చూడొచ్చు. జగద్గురువుల యొక్క తపశ్శక్తి ఎంత గొప్పది అంటే వారు ఎక్కడ పాదార్పణ చేస్తారో ఆ ప్రదేశంలో కరువు అనేది ఉండదు. ఋష్యశృంగుల యొక్క అనుగ్రహం ఈ పీఠాధిపతులకు ఉన్నది కాబట్టి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనేదే జగద్గురువుల సంకల్పం. కాబట్టి జగద్గురువుల వారు ఈ యాగాలకి అన్నిటికీ సంకల్పం చేసినా లోకక్షేమార్థం అనే సంకల్పం చేస్తారు తప్ప మేము బాగుండాలి అనే ఆ స్వార్థం అనేది ఉండదు. లోకక్షేమమే ఇక్కడ ప్రధానం. శివకుమార్ శర్మ గారు, ఇంకొక విశేషం కూడా ఉంది. ఇప్పుడు 36వ పీఠాధిపతులుగా మన మహాసన్నిధానం వారు ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇప్పుడు 36 ఏళ్ళు కూడా అయింది వారు పీఠాధిపత్యం తీసుకొని 2025కు. అది కూడా చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఉంది. ప్రధానంగా ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకవైపు జరుగుతున్నాయి, ఇవి కాకుండా ఇంకా సామాజికంగా సేవా కార్యక్రమాలు శృంగేరిలో ప్రతినిత్యం అన్నదానం అనేది మామూలుగా జరుగుతూనే ఉన్నది. ఈ సందర్భంలో ఒక కిందటిసారి కూడా సువర్ణ భారతి సందర్భంలో 50,000 మొక్కల్ని పరిసర సంరక్షణార్థం మన ఈ కర్ణాటక మొత్తం ఇవ్వడం జరిగింది. అలానే పరిసర రక్షణార్థం ఈసారి కూడా మళ్ళీ ఇంకొక 50,000 మొక్కల్ని నాటడం అనేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇంకా స్కూలు చదువుకునేటువంటి పేద విద్యార్థులకి విద్యార్థి వేతనం ఇవ్వటం, శారదా ప్రసాద రూపంగా వాళ్ళకి ఇవ్వటం అనేది ఈ విధంగా. తర్వాత అభినవ విద్యాతీర్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శృంగేరిలో నిర్మింపబడినది. చాలా తక్కువ ధరకే ఉత్తమమైనటువంటి వైద్యకీయ సౌలభ్యాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 150 కిలోమీటర్లు ఇక్కడ ఎక్కడ ఒక మంచి ఆసుపత్రి అనేది లేదు. జగద్గురువుల అనుగ్రహ ఆశీస్సులతో శృంగేరి శారదాపీఠం ద్వారా శృంగేరిలో ఈ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి నామధేయంతో ఈ ఆసుపత్రి అనేది జరపబడుతోంది. ఈ విధంగా సామాజిక కార్యక్రమాల్లో కూడా శృంగేరి శారదాపీఠం చాలా విశేషంగా సహకరిస్తుంది. ఇంకొక చిన్న సమాచారం, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఒక ఆసక్తి ఉంటుంది. వర్ధంతి ఉత్సవం అంటే ఖచ్చితంగా శృంగేరికి వెళ్ళాలి. ఎక్కడెక్కడి నుంచో ముందు ఒక 10 రోజుల నుంచి మనం ప్రణాళిక వేసుకుంటాం, ఆ రోజు ఉండాలి. ఉదయం ఆహ్నిక దర్శనం, ఆ సందర్భంగా ముందు తర్వాత ధార్మిక కార్యక్రమాలు,
ఆ రోజు గురువందన సభ, ఇంకా ఇప్పుడు జరుగుతున్న అనేక హోమాలు అవి. అసలు వర్ధంతి కార్యక్రమం యొక్క విశేషం ఏంటి? ఆ రోజు జగద్గురువులకు ఇక్కడ ఈ సంప్రదాయం ప్రకారం ఏ ఏ కార్యక్రమాలు ముందు కానీ తర్వాత కానీ ఆ రోజు కానీ జరుగుతుంటాయి? కొద్దిగా వివరంగా తెలియజేయండి. మామూలుగా ప్రతినిత్యం జగద్గురువుల వారు తమ తపం అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో వారిని దర్శించడం అనేది ఎవరికి సాధ్యపడదు. కానీ శిష్యుల అనుగ్రహార్థం, శిష్యులందరి యొక్క కోరిక మేరకు ఆ ఒక్కరోజైనా స్వామి తమరు జపం అనుష్ఠానం చేస్తుంటే ఆ సందర్భంలో మేము తమను దర్శిస్తాము అని ఆ శిష్యుల మీద ఒక అనుగ్రహంతో వారు ఆహ్నిక దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారు జపం చేసుకునేటువంటి దృశ్యాన్ని మనం చూడటం, ఆ సందర్భంలో వారిని దర్శించి వారికి నమస్కారం చేయటం అనేటువంటిది చాలా ఒక గొప్ప జపానుష్ఠాన సమయంలో సందర్భంలో ఆహ్నిక దర్శనం ఉంటుంది. ఆహ్నికం అంటే ప్రాతర ఆహ్నికం. అవునండి. ఆ సందర్భంలో వారిని దర్శించటం అనేది చాలా విశేషం. కాబట్టి అనేక శతాబ్దాలుగా ఈ కార్యక్రమం అనేది శృంగేరి సంప్రదాయంలో వస్తుంది. తర్వాత ఈ క్షేత్రంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం శ్రీ మలహానికరేశ్వర స్వామి దేవాలయం. విభాండక మహర్షి అంటే ఋష్యశృంగ మహర్షి గారి తండ్రి గారు వారు పూజించినటువంటి లింగం మలహానికర లింగం అని. శంకరాచార్యుల వారు మఠామ్నాయ స్తోత్రంలో శృంగేరి క్షేత్రాన్ని గురించి చెప్తూ మలహానికరం లింగం విభాండక సుపూజితం అని ఒక మాట చెప్పారు. అంటే విభాండక మహర్షి పూజించినటువంటి ఆ మలహానికరేశ్వర లింగం ఇక్కడ ప్రధానం అని. కాబట్టి వర్ధంతి సందర్భంగా జగద్గురు మహాస్వామి వారు ఆ మలహానికరేశ్వర స్వామికి విశేషంగా పూజ చేస్తారు. ఈరోజు శృంగేరిలో ఉన్నటువంటి మఠం ప్రాంగణంలో ఉన్న అన్ని దేవాలయాల్లో చాలా విశేష పూజలు జరుగుతాయి. మహాస్వామి వారు అన్ని దేవాలయాలకి విచ్చేసి దేవుణ్ణి దర్శించి శ్రీ శారదామ్మ వారికి విశేషంగా తమ అమృత హస్తాలతో పూజ చేస్తారు. ఒక శరన్నవరాత్రుల్లో వారి వర్ధంతి అంటే జన్మదిన సందర్భంలో మరియు శారదామ్మ వారికి మహారథోత్సవం ఆ సందర్భంలో మరి లలితా పంచమి ఇన్ని రోజుల్లో మహాస్వామి వారు శ్రీ శారదామ్మ వారికి విశేషంగా పూజ చేస్తారు. అది కాక ఇంకా ప్రతి శుక్రవారం ఇంకా విశేష రోజుల్లో అమ్మవారి దర్శనానికి మహాస్వామి వారు వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి వర్ధంతి నాడు శ్రీ శారదామ్మ వారికి మహాస్వామి వారు విశేషంగా పూజ చేస్తారు. ఇంకా ఆ రోజు సాయంకాలం గురువందనా సభ, భక్తులందరూ జగద్గురువులకి వందనాన్ని సమర్పించేటువంటి ఒక కార్యక్రమం. ఆ సందర్భంలో భక్తులందరూ జగద్గురువుల వారికి ఫల పుష్పాదుల్ని సమర్పించటం, తర్వాత మహాస్వామి వారు అందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేయటం, ఆ రాత్రి చంద్రమౌళీశ్వర స్వామికి పంచామృత అభిషేక పూర్వకంగా విశేష పూజ చేయటం, ఇది శృంగేరి క్షేత్రంలో వర్ధంతి సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాలు. ఇంకా శృంగేరి శాఖా మఠాల్లో ఇంకా అనేక భక్తులు అనేక ప్రదేశాల్లో జగద్గురువుల వారి పాదుకల్ని పెట్టుకుని, అంటే మహాస్వామి వారే అక్కడ ఉన్నారు అనే భావనతో ఆ పాదుకలకు విశేష అర్చన చేయటం, వారి చిత్రపటం సన్నిధిలో విశేషంగా కార్యక్రమాలు జరపటం, ధార్మిక ఉపన్యాసాలని ఏర్పరచడం, అన్నదానాలు చేయటం, ఇలా అనేక కార్యక్రమాలని జరుపుతూ ఉంటారు. అంటే ఒక వర్ధంతి అనేటువంటి ఒక సందర్భాన్ని నిమిత్తంగా పెట్టుకుని అనేక ధార్మిక కార్యక్రమాలు ఈ సందర్భంలో జరుగుతాయి. కాబట్టి ఒక ధార్మిక చేతనం, ఒక చైతన్యం ప్రజల్లో కలగటానికి ఈ వర్ధంతి అనేది చాలా కారణీభూతమైంది. కాబట్టి ఇటువంటి ఈ వర్ధంతి సందర్భంలో జగద్గురు మహాస్వామి వారి చరణ అరవిందములకు మళ్ళీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు. అదండి బ్రహ్మశ్రీ డాక్టర్ తంగిరాల శివకుమార్ శర్మ గారు జగద్గురు మహాసన్నిధానం వారి 75వ వర్ధంతి వజ్రోత్సవ భారతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యాచరణ, ప్రధానంగా ఈ వర్ధంతి సందర్భంగా జరుగుతున్నటువంటి పంచాయతన సహిత విశేషమైనటువంటి క్రతువులు, అర్చనలు, కార్యక్రమాలను ఎప్పుడూ లేని విధంగా అనేక సార్లు అనేక విధాలుగా జరిగినాయి. ఇప్పుడు అన్ని క్రతువులు ఒకేసారి జరుగుతున్న విశేషాలను 700-800 మంది ఋత్విక్కులతో ఒకే ప్రాంగణంలో జరుగుతూ ఉండే విశేషాలను తెలియజేశారు. అదేవిధంగా వర్ధంతి యొక్క వైశిష్ట్యం, ఇక్కడ ప్రత్యేకంగా జరిగే వర్ధంతి ఉత్సవం యొక్క ప్రత్యేకత, జగద్గురువుల యొక్క గొప్పతనము, సాక్షాత్తు నడయాడే శారదాంబ స్వరూపం, ఆదిశంకరుల స్వరూపమైన భారతీయుక్త స్వామివారు వారిని తలుచుకుంటేనే మనం అనేకమైనటువంటి మహద ఆనందాన్ని సాంత్వన కలుగుతుంది. అలాంటిది
వర్ధంతి రోజున ప్రత్యేకంగా వారు అనుష్ఠాన జపం చేస్తున్న సమయంలో ఆన్నిక దర్శనంగా దర్శించుకుంటే ఇంకెంత భాగ్యం. వాళ్ళ వేలాది మంది అలాగే దర్శనం జరిగింది. పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి దివ్య భవ్యమైనటువంటి సనాతన ధర్మానికి ఆలవాలమైనటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠంలో జగద్గురువుల యొక్క వర్ధంతి మహోత్సవం యొక్క విశేషాలు ఎన్నెన్నో శ్రీ శివకుమార్ శర్మ గారి ద్వారా తెలుసుకున్నాం. ధన్యవాదాలు శర్మ గారు. నమస్కారం.